నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు, జ్యోతిష్యం వాస్తు నిపుణురాలు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, ప్రతి ఎపిసోడ్‌లోనూ మనం నక్షత్రాల గురించి, వాళ్ళ గుణగణాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా! మరి ఈ ఎపిసోడ్‌లో మృగశిర నక్షత్రం గురించి మాట్లాడుకుందామండి. మృగశిర నక్షత్రం విశిష్టత ఏంటి? జనరల్‌గా మృగశిర నక్షత్రం కలిగిన వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండానన్నా. మృగశిర నక్షత్రానికి మనకి గుణగణాలు తెలుసుకోవడానికి ఇవాళ రోజున మృగశిర నక్షత్రము ఒకప్పుడు నక్షత్రాల మీద ఏదైనా గుణగణాలు రాసుకుంటే పెద్దవాళ్ళు వీళ్ళు ఇలా ఈ లక్షణాలు కలిగి ఉంటాడు, ఈ లక్షణాలు వాళ్ళు చక్కగా ఇలాగా చదువుతారు, వీళ్ళు ఇలా సాధిస్తారని చెప్పేవాళ్ళు. ఇది ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే నక్షత్రం ఒక లక్షణాల కంటే కూడా వాళ్ళ పుట్టిన తేదీ ఒక లక్షణాలు కూడా కొంత యాడ్ అవుతున్నాయి. తర్వాత పిలిచే పేర్ల వల్ల కూడా కొంత యాడ్ అవుతున్నాయి. అయితే నక్షత్రాల ఫలితాల్లో మనం తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే పూర్తిగా 100% తీసుకోకుండా 30% తీసుకుంటాం. ఈ 30% గుణగణాలు వీళ్ళకి ఉంటాయి ఖచ్చితంగా. మిగతా ఒక 70% అనేది లగ్నానికి సంబంధించి ఉంటుంది, వాళ్ళ పుట్టిన తేదీకి సంబంధించి ఉంటుంది, పేరులో వాడే పేరు, ఇప్పుడు వాడుక భాషలు ఇవన్నీ ఒక పేరు పెడతారు బారసాల్లో, తర్వాత పిలిచే పేరు ఇంకోటి చేస్తుంటారు, దానివల్ల ఒక ప్రభావం ఉంటుంది. ఇలా లక్షణాలన్నీ మారే అవకాశాలు ఉంటాయి. ఎంతో మహా అదృష్టమైన జాతకాలకు కూడా పేర్లో బలాలు లేకపోయినప్పుడు ఈ అదృష్టాన్ని తగ్గిపోతుంటుంది. పేరు బలం కంపల్సరీ. అందుకే మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు బారసాల చేసినప్పుడు అందరినీ ఊరందరినీ పిలిచి నామకరణ ఉత్సవాన్ని బాగా చేసేవాళ్ళు. అంటే ఈ పేరు పెడుతున్నాం అంటే ఊరందరూ వచ్చి ఆ పేరును వాళ్ళని పిలిచి ఆస్వాదించేవాళ్ళు. ఎందుకంటే ఆ పేరు బలం అనేది ఆ రోజు వాళ్ళందరూ పిలవడం వల్ల ఏ ఒక్క చేయిలో అంటే ఎవరైనా ఒక మహాత్ములు వచ్చి ఆ చేతితో వాళ్ళ అక్షంతలు వేస్తే వాళ్ళు ఖచ్చితంగా అదృష్ట యోగాలు కనిపిస్తాయని చెప్పి అలా చేసేవాళ్ళు అనమాట. సో అలా మనం తీసుకుంటే ఇప్పుడు మృగశిర నక్షత్రానికి మనం గుణగణాలు తీసుకుంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి అన్నీ బాగుంటాయి. కొంతవరకు వీళ్ళకి సఫర్ అవుతారు తప్ప వీళ్ళు పుట్టడం వేళ విశేషం అంటే తల్లిదండ్రులకు కలిసి వస్తుంది. ఈ నక్షత్రం వాళ్ళు తల్లిదండ్రులకి మంచి అనుకూలమైన, అంటే చాలామంది ఇల్లు కొనాలి అని అనుకునే వాళ్ళు కదా ఉంటారు. ఆ ఇల్లు కొనే కోరిక ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో ఇలా సంతానం మృగశిర నక్షత్రం పుట్టిన సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కొనే అవకాశం వస్తుంది. ఇవి జరుగుతాయి. అంటే వీళ్ళకి మాత్రం కాస్తంత నక్షత్రంలో ప్రకారంగా తీసుకుంటే నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రం ఉండే రాశి అయితే 4 పాదాలు కలిపి 2 రాశుల్లో ఉంటాయి. 1, 2 పాదాలు వచ్చేసి వృషభ రాశిలోని, 3, 4 వచ్చేసి మిథున రాశిలో ఉంటాయి. దీనివల్ల ఏంటంటే కాస్త వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్లో రెడీ అవుతారు పిల్లలు. అంటే కొంతమంది కమర్షియల్గా ఉంటారు, పూర్తి కమర్షియల్ సెల్ఫిష్ మెంటాలిటీ అనమాట. పూర్తిగా అంటే నాకే సొంతం, నేను చేయాలి, నాకేం వస్తుంది చేస్తే అనే లక్షణం ఉంటుంది. కొంతమంది నాకే అవసరం, నాకు నచ్చితే నేను చేస్తాను, అది చేయను అనే తత్వం ఉంటుంది. అంటే డిటాచబుల్గా ఉంటారు వాళ్ళు. అంటే దేనికున్నా నా సొంతం, నాది అని అనే భావన ఉండకుండా నాకు నచ్చితే చేస్తానైతే చేయను. కొంతమంది ఏమో ఖచ్చితంగా నేను చేయాలి, నాకే రావాలి, అది నాకే జరగాలి అని కోరుకుంటుంది. ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్లో పెరుగుతాయి ఈ మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రానికి మాత్రం ఇలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. మిగతా అందరూ ఉండరు. కొంతమంది అమ్మాయిలు తీసుకుంటే ఈ నక్షత్రంలో వాళ్ళు లక్షణాలు బాగా చదువుతారు బ్రహ్మాండంగా. అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా ఉంటుంది కొంచెం మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. అంటే అందుకే మీకు కంప్లీట్గా చెప్పట్లేదు. సో డిఫరెంట్ కొన్ని ప్లస్ పాయింట్స్ అమ్మాయిలకి ఇందులో. కానీ ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారు, ఇద్దరు ఒకేలాగా ఉండే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అంటే వీళ్ళు సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ ప్రాబ్లమ్స్, అంటే పుట్టుకతో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాం, కొంతమందికి కొంచెం ఆహారం సరిగ్గా తినకపోవడము, ఆహారం వల్ల వచ్చే ఇబ్బందులు వీళ్ళకి, చాలా మందికి లివర్లో ఫ్యాట్ ఫామ్ అవ్వడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళకి మాట. అయితే ఏంటంటే వీళ్ళు అంటే పర్సనల్గా వాళ్ళు తీసుకుంటే సెల్ఫ్గా వాళ్ళు సఫర్ అవుతారు. కానీ మామూలుగా వాళ్ళు పుట్టిన వేళ విశేషం ఏంటంటే ఇంట్లో వాళ్ళకి కలిసి వస్తుంది. ఇప్పుడు నక్షత్ర ప్రభావం, లగ్నం ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా, అవును, వాటి ప్రభావాలు కూడా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు మన నక్షత్ర ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం అంటే 100కి 100% కాదు ఇవన్నీ ఇలా ఉంటారని. ఒక అతను సెల్ఫిష్గా ఉన్నాడంటే నేను సెల్ఫిష్గా లేనని చెప్పొచ్చు వాళ్ళు, అదే నేను సెల్ఫిష్ లేదు, మీ మేడం సెల్ఫిష్ అని చెప్పారు అని చెప్పేసి. కానీ ఇక్కడ లగ్న భావంగా ఉంటుంది, లగ్నానికి శుభగ్రహాలు వీక్షణ ఉందనుకోండి, వాళ్ళు సెల్ఫిష్గా ఉండరు. అందరికీ ఏదైనా సాయం చేయాలి, మనం కూడా అందరితో కలిసి ఉండాలి, అందరితో కలిసి మనం కూడా గ్రో అవ్వాలని కోరుకుంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు నక్షత్రంతో పాటుగా మనకి లగ్నం కూడా ఒకసారి మనం మ్యాచ్ చేసుకుని చూడాలి. ఖచ్చితంగా. అంటే రాశి కూడా మనం మ్యాచ్ చేసుకుని చూడాలి. రాశి మనకి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందన్న. ఈ నక్షత్ర ఫలితాల్లో రాశి వచ్చేస్తుంది. రాశి ఒక లక్షణాలు, నక్షత్రం ఒక లక్షణాలు, 2 కొన మృగశిర నక్షత్రం వాళ్ళకి వచ్చేస్తాయి. అంటే శుక్రుడు ఒక ప్రభావం, తర్వాత మిథున రాశికి బుధుడు ఒక అధిపతి కనుక బుధుడు ఒక ప్రభావం. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజ బుధ గురువులు, అలాగే కుజ బుధ శుక్రులు, ఈ అనుగ్రహం వీళ్ళకి ఆటోమేటిక్ కలిసి వస్తుంది. అయితే ఏంటంటే ఈ కలిసి రావడంలో ఇబ్బంది ఏం లేదు, కానీ వీళ్ళకి ఎలాగ పెరుగుతారు, ఎలా గ్రో అవుతారు అనే దాంట్లో కొంతమంది డిఫరెంట్ కేటగిరీస్, అంటే కొంతమంది సెల్ఫిష్గా ఉండడం, కొంతమంది అందరినీ కలుపుకోవడం, ఈ 2 జరుగుతాయి. ఇందులో అమ్మాయిల విషయంలో మనం కొంచెం ఇందాక మనం చెప్పుకుంది ఏంటంటే అమ్మాయిల విషయంలో కొంచెం బాగా చదువుతారు,
కొంచెం బాధ్యతగా ఉంటారు. ఇందులో అమ్మాయిలు సెల్ఫిష్గా ఉండడం కానీ, లేదా అమ్మాయిలు కమర్షియల్గా ఉండడం కానీ ఇలా ఉండరు. ఖచ్చితంగా కొంచెం బాధ్యతగా ఉండి ఇంటి వ్యవహారాల్లో కానీ, ఒక తల్లిదండ్రులకి కొడుకులా కానీ సాయం చేయడంలో ముందుంటారు అనమాట. అలాగే ఇంటిని సరిదిద్దుకోవడం కానీ, పిల్లల్ని చక్కగా చూడడం కానీ ఇవన్నీ చేస్తారన్నమాట. ఇది ఆడవాళ్ళకి మృగశిర నక్షత్రం అమ్మాయిలనైతే మనం చక్కగా చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటారు. ప్రతిదీ డిగ్నిఫైడ్గా మాట్లాడడం కానీ, నీట్గా ఉండడం కానీ చేస్తుంటారు. అంటే మృగశిర నక్షత్రం గల వారికి చదువు ఎలా ఉంటుంది? చదువు చాలా బాగుంటుంది. అదే చెప్తాను, చదువు అందరికీ బాగా చదువుతారు. 100% ఇందులో చదువుల్లో ప్రాబ్లం లేదు వీళ్ళకి. చదువు బాగానే ఉంటుంది. సెల్ఫ్గా వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మందికి లగ్నం బాగాలేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు. అది సో హెల్త్ ఇష్యూస్ వల్లే చాలా వరకు దీంట్లోని లగ్నం బాగాలేనప్పుడు కొంతమందికి ఎడ్యుకేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎంత డిఫరెన్స్ అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ జరిగి మళ్ళీ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకు వీళ్ళకి అంటే మృగశిర నక్షత్రంలో స్టార్ట్ అయ్యే దశ ఏదైతే ఉందో అది మనకి కొంచెం మహాదశతో స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. ఈ దశ అయ్యే లోపుకి తర్వాత వచ్చేది రాహుమా దశ వీళ్ళకి. ఈ రాహు దశ యోగించలేదు అంటే ఈ 18 ఏళ్ళు వీళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు. కొంచెం మనం చాలామంది సెల్ఫిష్ మెంటాలిటీ ఉందని చెప్పారు కదా, ఆ సెల్ఫ్గా మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టుగా ఉండడము, తను నచ్చినట్టు తిరగడము, చెప్పిన మాట వినకపోవడము, ఇంట్లో వాళ్ళతో బాధ్యతగా ఉండకపోవడము ఇవన్నీ జరుగుతాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా? అబ్బాయిలు ఎక్కువ. అబ్బాయిలు. అమ్మాయిల విషయం వచ్చినప్పటికి ఏమవుతుంది, మనకి ఇక్కడ అంత ఫ్రీడమ్ ఇంకా మనకు రాలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం వచ్చినట్టు తిరగడానికి లేదు. అమ్మాయిలు కొంచెం మొండిగా మాట్లాడచ్చు, ఇంకా మొండిగా వ్యవహరిస్తారేమో కానీ మరీ అంత అబ్బాయిలు తిరిగినంత విచ్చలవిడిగా తిరగరు వీళ్ళు. కాస్త కొంచెం ఒబీడియంట్ గా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి వివాహ జీవితం ఎలా ఉంటుంది? ముఖ్యంగా అబ్బాయిలకి అయితే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వివాహ జీవితం అనేది భార్య కలిసి రావాలి వీళ్ళకి బాగా. భార్య ఒక అదృష్టము, భార్య వచ్చిన వేళ విషయం వీళ్ళకి ఆస్తి కలిసి రావడము, అదృష్టం కలిసి రావడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే అబ్బాయిలైనా పెళ్ళైన తర్వాత కూడా కష్టపడుతుంటారు. ఒక్కొక్కసారి జాతకాలు సరి చూడకుండా పెళ్లి చేసుకుంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడతారు. మాకు ఎన్నో ఏళ్ళైనా కష్టం తప్పట్లేదని చెప్పేసి అనుకుంటారు. ఇవి కొంచెం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టిన వాడిని పెళ్లి చేసుకుంటే మంచిది? 100% మంచి నక్షత్రాలు వేసుకోవాలి. అంటే వీళ్ళకి సూటబుల్ నక్షత్రాలు మనం తీసుకుంటే మృగశిర నక్షత్రం అంటే వీళ్ళు కొంచెం బాధ్యతగా కొంతమంది ఉంటారు, కొంతమంది బాధ్యతగా ఉండరు. సో బాధ్యతగా ఎలా ఉన్నా దాన్ని బ్యాలెన్స్ చేయగల నక్షత్రాలు ఏమైనా ఉన్నాయంటే అది హస్త నక్షత్రం ఒకటి. వాళ్ళు కొంచెం బ్యాలెన్స్గా వీళ్ళని చూసుకోగలుగుతారు. ఏది ఉన్నా నష్టం భరిస్తారు. సో హస్త నక్షత్రం బాగానే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వీళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రం, తర్వాత రేవతి నక్షత్రం, వీళ్ళు కొంచెం బాధ్యతగానే ఉంటారు. కాకపోతే మన నక్షత్రాల వైజ్గా తీసుకుంటే తారాబలాలు ఇవన్నీ చూసుకుంటే ఈ తార మ్యాచ్ అవ్వదు అని చెప్పి అంటుంటారు. కానీ ఈ తారలు మ్యాచ్ అవ్వడానికి కాకపోవడానికి ఏంటి రీజన్ అంటే కొన్ని విషయాల్లో రాసుల ప్రకారం చూసుకుంటే మ్యాచ్ అవ్వదు, లగ్నాల వైజ్గా చూసుకుంటే మ్యాచ్ అవుతాయి. సో ఇది కూడా మన పర్సనల్ జాతకాన్ని చూడాలి. అంటే మనం ఏదో ఒకటి ఇప్పుడు నక్షత్రానికి ఇవి మీకు సూట్ అవుతాయి అంటే మిగతా నక్షత్రం వాళ్ళు ఒకవేళ మృగశిర వాళ్ళు ఏ ఆరుద్ర వాళ్ళను పెళ్లి చేసుకున్నారు అయినా బాగానే ఉండొచ్చు, ఒకవేళ బాగాలేకపోవచ్చు. అంటే నాకు నక్షత్రం కలిసి రాలేదు కదా అందుకే నాకు కలిసి రాలేదా అని అనుకుంటారు కదా. సో మనం ఎప్పుడు కూడా ఈ నక్షత్రం బాగాలేదు అని చెప్పి ఈ నక్షత్రం బాగుంటుందని చెప్పకూడదు. చెప్పడం వల్ల ఏమవుతుంది, మిగతా వాళ్ళకి అది ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు నక్షత్రంతో పాటు లగ్నం కూడా కలిసి రావాలి కాబట్టి కంప్లీట్ జాతకాన్ని చూస్తేనే చెప్పగలుగుతాం. 100%. మనం ఇప్పుడు ఓన్లీ నక్షత్రం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అవును. బట్ అది మనం వివాహం దగ్గరకో లేకపోతే వేరే విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటే మాత్రం కంప్లీట్ గా ఫుల్ జాతకాన్ని అయితే చూడాలి. వీళ్ళు ఎక్కువగా ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా? వ్యాపారాలు ఎక్కువ చేస్తారు, ఇష్టపడతారు. ఉద్యోగాల కంటే వ్యాపారాల మీద ఎక్కువ ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి బాగా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఏ పని చేసినా ఎంత లాభం ఉంటుంది అని లెక్కలు బాగా వేసుకోగలుగుతారు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు వ్యాపారాల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం అవుతుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళు వ్యాపారం చేయడానికి వీళ్ళకి అది ఖచ్చితంగా సూట్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. మనం ఒకసారి చూసుకోవాలి జాతకాన్ని. ఇంత ఒడిదుడుకుల మధ్య ఉన్నారు వీళ్ళు, మరి ఎలాంటి వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ దేవీ దేవతలను ఆరాధించాలి, ఎటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలి? ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళకి కొంచెం భగవంతుడి దగ్గర సేవ చేయడం అనేది కొంచెం కష్టమే, నిలకడగా ఉండరు. ఏదైనా ముందు తప్పకుండా చెప్తాను. కాకపోతే ఏంటంటే ముందు వీళ్ళు నిలకడగా ఉండడం. అమ్మాయిలు అయితే పూజలు బాగా చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అమ్మాయిల విషయంలో నేను ఇప్పుడు దాకా చూసిన జాతకాలు అన్నింటిలో కన్నా అమ్మాయిలు ఓకే. ఒక దేవుణ్ణి ఎవరో ఒకళ్ళ ఆరాధన, వాళ్ళు ఒక దైవీ ఆరాధన, దేవతా ఆరాధన ఏదో పెట్టుకుని వాళ్ళు చేస్తుంటారు. కొంతమంది గణపతి ఇష్టం, కొంతమంది సాయిబాబా ఇష్టం, కొంతమంది దుర్గా అమ్మవారిని ఇష్టపడుతూ అలా చేస్తుంటారు అమ్మాయిలు. అబ్బాయిల విషయం వచ్చినప్పటికి చాలా తక్కువ మంది ఈ పూజా పునస్కారం కానీ లేదా ఒక జపం కానీ ఒక గుడికి వెళ్ళడం కానీ ఇవన్నీ కొంచెం చాలా తక్కువ. వాళ్ళకి ఏదైనా ఆఫీస్లో ప్రమోషన్ కోసమో లేదా ఏదైనా బిజినెస్లో డెవలప్మెంట్ కోసమో దానికోసం ఏదైనా గుడికి వెళ్ళి ఆ రోజు ఇలా అది కూడా వాళ్ళందరూ వాళ్ళు కాదు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పడమో లేకపోతే భార్య చెప్పడమో చేస్తే
బలవంతంగా వాళ్ళ కోసం వెళ్తుంటారు. వీళ్ళు సొంతంగా వెళ్ళేది చాలా తక్కువ ఉంటుంది. అయితే వీళ్ళు కొలవాల్సిన దైవం ఏంటంటే ప్రతి నిత్యము, ప్రతి సోమవారం వీళ్ళు శివాలయానికి వెళ్ళడము, శివుడిని ఆరాధించడము, శివ శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళకి బాగా కలిసొస్తుంది. ఇంకా దుర్గా అమ్మవారిని ఆరాధించడం. ఇవి చాలా వీళ్ళకి కలిసొస్తాయి. అంటే పూజ అనేది వీళ్ళకి చాలా తక్కువన చేస్తే చాలా అదృష్టవంతులవుతారు. అంటే పూజ, జపం నిజంగా వాళ్ళు చేయగలిగితే, మెడిటేషన్ చేయగలిగితే 100% వాళ్ళకి అన్ని విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళు నిలకడగా ఎక్కడ స్థిరంగా ఉండరు ఏ విషయంలో కూడా. అది ఆ పని ఆ క్షణాన అయిపోవాలనుకుంటారు అంతే. అయిపోయింది చాలు, ఇంకెంత ఎక్కువసేపు ఉండదు. దేవుడి దగ్గర కూడా ఎక్కువసేపు దండం పెట్టుకొని ఎక్కువసేపు కోరికలేం కోరుకోరు. ఏదో నమస్కారం పెట్టమని పెట్టమన్న వాళ్ళు పెడదాం అన్నట్టు ఉంటారు అన్నమాట వీళ్ళు. సో ఇలా ఉంటారు కనుక ఖచ్చితంగా వెళ్ళి దేవుని ఆరాధన చేయమని చెప్పడం అనేది నాకు కొంచెం కష్టమే మీకు అనిపిస్తుంది. కష్టమే. కష్టమే అనిపిస్తుంది. చేస్తారనే నమ్మకం అయితే లేదు. బట్ చేస్తే చాలా అదృష్టవంతులు వీళ్ళు. మృగశిర నక్షత్రం గుణగణాలు, విశిష్టత, ఎలా ఉంటారు, ఏం చేయాలి, ఏం చేయకూడదు చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.